హైవ్యూస్. ఎస్తేర్ అనూహ్య 2013 డిసెంబర్ క్రిస్మస్ సెలవులకి ముంబై నుంచి మచిలీపట్నం వచ్చింది. 2014 జనవరి 5 మచిలీపట్నం నుంచి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ నాన్న పేరు జనార్దన్, ఐ థింక్ చర్చ్ పాస్టర్ అనుకుంటా. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ఎక్కించారు, ముంబై వెళ్ళేది. ఎక్కింది. ట్రైన్ ఎక్కిన తర్వాత కొంచెం తర్వాత మాట్లాడిన తర్వాత, నాన్న ఛార్జింగ్ అయి పెట్టి ఉందానా, నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తానా. ఓకే అమ్మ. నెక్స్ట్ జాన్ 6 నో ఫోన్, ఏమైందేంటో తెలియదు, ఎక్కడుందేంటో తెలియదు. దాన్ని ఇంకలు భయపడిపోయి ముంబై వచ్చారు. మొత్తం ఎదుగుతున్నారు, ఎక్కడుందంటే తెలియటం వల్ల. దెన్ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, సరిగా పట్టించుకోవట్లా, ఎటు వెళ్ళిండుదిలే వచ్చిండుదిలే లైక్. కాదు సార్, అసలు ఆమె టీచర్స్లో చేస్తుంది, వయసు 23 సంవత్సరాలు, రీసెంట్గా బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది, ముంబైకి కొత్త. సో మాకు డౌట్గా ఉంది, భయంగా ఉంది, సరిగా పట్టించుకోవట్లా. అప్పుడు మన దేశంలో 2 పనిచేస్తాయండి, ఒకటి కులం, 2 మతం. ఇక్కడ మతం పనిచేసింది. 2014 జనవరి అంటే యూపీఏ గవర్నమెంట్, అంటే సోనియా గాంధీ. దెన్ అప్పుడు ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయి కదా, పర్లా, వాళ్ళు అనుకుంటే కొన్ని పనులు జరుగుతాయి. అలా ఈయన ఇన్ఫ్లుయెన్స్ వాడి ప్రెజర్ తీసుకొచ్చాడు. అప్పుడు ముంబై పోలీసులు వెతుకుతూ ఉంటే ఈ కార్వే మార్గంలో, కుంజూరు మార్గం ఒక ఏరియాలో ముంబైలో ఒక బాడీ సగం కాలినట్టుగా ఉంది, నిర్మాష ప్రాంతం. దెన్ చెక్ చేస్తే డిఎన్ఏ టెస్ట్ శాంపిల్స్ అన్ని చెక్ చేస్తే ఆ బాడీ ఎస్తేర్ అనూహ్య అని తేలింది. ఎస్తేర్ అనూహ్య ఇక్కడ ఒక బాడీ ఉందంటే ట్రైన్ దిగింది. ఎక్కడ ఆమె దిగాల్సింది, ఆమె ఇల్లు అంధేరిలో. సో లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ఎక్కింది, ఆ టెర్మినల్ అక్కడ దిగింది. అక్కడ నైట్ అయిపోయింది, నైట్ ఇంటికి వెళ్ళాలి. దాని ఆ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ చూశారు. అప్పుడు చంద్రభాన్ అని చెప్పేసి ఒకడు ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమని, రండి మేడం నేను తీసుకెళ్తా అని ఆమెని. వాస్తవానికి వాడేంటి, దొంగతనాలు చేస్తాడు. వాడి మీద కేసులు కూడా ఉన్నాయి. అలా వాడు ఆ రైల్వే స్టేషన్లో ఏదైనా దొంగతనం చేద్దామన్నట్టు వాడు వచ్చాడు. దాన్ని వాడు చూపి ఈ అమ్మాయి మీద పడింది. టైం మిడ్నైట్, చూస్తే అమాయకురాల్లా ఉంది. సో లగేజ్ కూడా ఉంది. ఈ సమయంలో ట్యాక్సీ కానీ రిమైనింగ్ ఏదన్నా తక్కువ రేట్ కన్నట్టుగా నేను మాట్లాడుకుంటే నమ్మిద్ది, వచ్చిద్ది, ఇక పటాయించవచ్చు అనుకున్నాడు. దెన్ చెప్పిన మాటలకి నమ్మింది ఆ పిచ్చిది. బట్ లగేజ్ అవి తీసుకొని బయటకు వచ్చాడు. తెరుస్తాడు, అక్కడ ట్యాక్సీ లేదు, ఆటో లేదు, ఏంటి ఏం లేదు. ఉండండి ఇప్పుడే తీసుకొస్తా అని చెప్పేసి బండి తెచ్చాడు. ఇదేంటారు బాబు బండి అంటే, ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి, నేను నైట్ టైం ఇలా సర్వీస్ చేసుకుంటూ ఉంటాను, నాకు రూపాయి వచ్చింది కదా మేడం అంటూ. ఇప్పుడు ఆటోనో కార్ అయితే ఎటు పెడితే అటు తీసుకెళ్ళచ్చు, మీకు కనపడకుండా అదే అనుకోవచ్చు. అందరూ చూస్తూనే ఉన్నారు, అందరూ కనపడుతూనే ఉంది. అర్థం చేసుకోండి మేడం, నాకు 300 రూపాయలు ఒకటి చాలు, మిమ్మల్ని ఇంటి దగ్గర దించేస్తాం. నిజంగా ఎంత ఫూలిష్గా అంటే, ఏమో కొన్నిసార్లు ఇంక అంతే రాసి పెట్టి ఉంటే అలా నమ్మేసింది, ఎక్కింది. వాడేం చేశాడు, అంధేరి సైడ్కి వెళ్ళకుండా వీడున్న ఏరియా సైడ్, వీడి చేసిన నిర్మాణ ప్రాంతాల సైడ్ వెళ్తున్నాడు. అదే డీటెయిల్స్, షార్ట్ కట్ మేడం త్వరగా వెళ్ళిపోవచ్చు, నమ్మింది. ఇక నిర్మాణ ప్రాంతానికి వచ్చేసింది. ఇక అప్పుడు బెదిరించి కొట్టి ఆచరణ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా నీకు ఏది కాంటే అది ఇస్తా, ల్యాప్టాప్ ఇస్తా, నా దగ్గర బంగారం ఇస్తా, సెల్ ఫోన్ ఇస్తా, అన్నీ ఇస్తా, నన్ను చంపొద్దు వదిలేసి. రేప్ చేశాడు, ఆమె దగ్గర ఉన్న వస్తువులు తీసుకున్నాడు, ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఇది పోలీసులు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో ఉన్నది. తర్వాత మార్చి 3వ తారీఖున 2014 నాసిక్లో వాడు దొరికాడు. అది కూడా ఎలాగా, ఈ మధ్యలో వీడు ఒకసారి ఈ కార్వే ఏరియాలో వచ్చాడు వాళ్ళ అమ్మా నాన్న ఉంటే. దెన్ వాడు ఫోన్ ట్రేస్ చేయడం కావచ్చు, రిమైనింగ్ క్రాస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు వీడు ఎక్కడ ఉంటాడు ఏంటి మొత్తం అర్థమైపోయాను. ఇక అప్పుడు నాసిక్ వెళ్ళిపోయి వాడిని తీసుకొచ్చారు. వాడిని తెచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పరా అంటే అప్పుడు వాడు చెప్పాడు. దెన్ వాడి దగ్గర ఈ అమ్మాయి ల్యాప్టాప్ దొరికింది, వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి బట్టలు దొరికాయి, బ్యాగ్ దొరికింది, అండ్ ఈ అమ్మాయి వస్తువులు ఉన్నాయి కదా, అవి వీడు ఎక్కడ అమ్మాడు, ఏం చేశాడని మొత్తం తెలిసింది. అంటే అమ్మాయి వస్తువులు వీడి దగ్గర ఉన్నాయి కదా. అండ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఎటు నుంచి ఎటు వెళ్ళావు, నువ్వు ఎక్కడ ఏం చేశారంటే వాడు మొత్తం చెప్పాడు. అండ్ క్లియర్గా ఆ అమ్మాయి ఎలా బతిమలాడింది, అయినా సరే వీడు ఎందుకు అమ్మాయిని చంపాల్సి వచ్చింది ఏంటన్నప్పుడు
ఎక్కడ చెప్పిద్దో ఏంటని భయం వేసి నేను చంపేశాను అని వాడు మొత్తం చెప్పాడు. ఇదంతా కూడా పోలీసులు సబ్మిట్ చేశారు. మహిళా కోర్టు వచ్చేసి ఉరిశిక్ష విధించింది. 2014 ఇది 15లో ఉరిశిక్ష విధించింది కోర్టు. అంటే 1 year దాదాపు నడిచింది. దెన్ 2018లో హైకోర్టుకి వెళ్ళాడు. ఆ 2018లో హైకోర్టు కూడా ఏం చేసింది, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, వీడు బతకడానికి వీల్లేదు, ఉరిశిక్ష అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 3 సభ్యులు, అంటే 3 ఉంటారు న్యాయమూర్తులు, జస్టిస్ గవాయ్ బెంచ్, ఆయనకట ప్రాసిక్యూషన్ ఏవైతే సబ్మిట్ చేసిందో వాటిలోనట ఈ చంద్రబాను హత్య చేసి నిరూపించడానికి ఆధారాలు లేవట, సరిపోలట్లేదట. సో దిగు కోర్టు ఇచ్చిన తీర్పుని మేము కొట్టేస్తున్నాం, వీడు దోషి కాదు నిర్దోషిని వదిలేశారు. జడ్జిలు ఏమనకూడదు, కోర్టులు ఏమి అనకూడదు, కానీ జరిగినటువంటి విధానం చూసినా బాధ అనిపించినా మరి వాళ్ళు దోషులు ఈ రకం తప్పించుకుంటూ ఉంటే దిగు కోర్టులో వచ్చేసి వాళ్ళు హత్య చేశారంటే పై కోర్టు వచ్చేసి అలా చేయలేదంటే ఇక్కడ ఏమనుకోవాలి. మేబీ అయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు అనే వ్యక్తి నిర్దోషి, వదిలిపెట్టారు, కాంపన్సేషన్ ఇచ్చారు. కానీ సత్యం బాబు అనే వ్యక్తిని ఏ రకంగా మనకు చూపించారు, మనలో చాలామంది ఏ రకంగా సత్యం బాబుని చంపాలని అనుకున్నారు, ఒకసారి మీరు ఆలోచించుకోండి. అలా చంద్రబాబు కూడా అయి ఉంటాడా అంటే అసలు ఛాన్సే లేదు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎక్కడ ఏంటి మొత్తం వాడే చెప్పాడు. వస్తువులన్నీ కూడా వాళ్ళ అక్కల ఇంట్లో దొరకటం, వాడి దగ్గర ఉండటం, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వస్తువులు, డబ్బు అన్నీ టాలీ అయ్యి, అందుకే అది దిగుకోట్లో ఉరిశిక్ష విధించాయి. ఇక సత్యంబాబుకు సంబంధించి అలా ఏం లేదే, వాడి దగ్గర ఎవిడెన్స్లు ఏమున్నాయి, అసలు ఇక్కడ పక్క ఎవిడెన్స్ ఉంది, అన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తారు, అయినా సరే అవి సరిపోవట్లేదు అని వీడిని వదిలేయటం అంటే ఏమనాలి చెప్పండి. ఇప్పుడు సంజయ్ రాయ్ ఫోరెన్సిక్ వాళ్ళు ఏం చెప్పారండి, కలకత్తా డాక్టర్ హత్య కేసు ఏ సెమినార్ హాల్లో అయితే బాడీ దొరికిందో ఆ సెమినార్ హాల్లో ఆమెను చంపల, ఏ సెమినార్ హాల్లో అయితే బాడీ దొరికిందో ఆ సెమినార్ హాల్లో ఆమె మీద ఎటువంటి అటెంప్ట్ జరగల. ఇది వాళ్ళు చెప్పింది. ఎందుకంటే చుట్టుపక్కల ఏ ఎవిడెన్స్ లేదు. అంటే ఎక్కడో వేరే చోట చంపి ఆమె బాడీని అక్కడ పెట్టి సంజయ్ రాయ్ గారికి నెక్రోఫిల్ అని చెప్పి సైకిల్ డిజార్డర్ ఉంది కదా, శవాల్ని రేప్ చేసేది, వీళ్ళు ఎంజాయ్ చేయరని చెప్పేసి పంపించారు. అప్పుడు వాళ్ళు స్పెర్మ్ పార్టికల్స్ ఆమె బాడీలో కలిసి ఉంటాయి అండ్ వాళ్ళు రకం ఫ్రేమ్ చేశారు. దీని వెంట పెద్ద ఆర్గన్ మాఫియా, పెద్ద డ్రగ్ మాఫియా ఉంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చూస్తున్నట్టుగా ఉంటుంది అండ్ కేసును కూడా పక్కకు పట్టుకెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ వాడు బయటకు రావడానికి స్కోప్ ఉందంటే మేబీ రాను రోజులు ఉండొచ్చు, లేదు వాడు లోపల నుంచి మేపొచ్చు. దీని వెనుక పెద్ద మాఫియా కాబట్టి దే కెన్ డూ ఇట్ ఇంకెలాగా అంటే అలా. బట్ చంద్రబాబు అనేవాడు అలా కాదే, వీడి వెనక ఎవరు అంతవరకు లేరే, పట్ల ఇరికించారంటే కాదే, పక్క ప్రూఫ్లు అన్నీ ఉన్నాయే. ఏంటి అసలు ఇది, ఏం చట్టాలు, ఏం కోర్టులు, ఏం న్యాయమూర్తులు, ఏం న్యాయవాదులు, లాయర్లు, ఘోరం స్వామి. సీరియస్లీ మన దేశంలో ఇంకో 100 సంవత్సరాలు అయినా సరే అమ్మయ్య న్యాయం జరిగిందిరా అన్న ఫీల్ అందరికి రావాలంటే వచ్చేటట్టు లేదు. మరలా చెప్తున్నా, ఈ చంద్రబాబు అనేవాడు క్లియర్గా కనిపిస్తుంది వాడు చంపాడు అన్నట్టు, అయినా సరే మరి వాడిని ఏ బేస్ మీద సుప్రీంకోర్టు ఆధారాలు ఏమైనా వదిలేసిందో నాకు అర్థం కావట్లేదు. ఈ సంజయ్ రాయ్ బయటపడ్డా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.